హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫస్ట్ చూడండి, ఇవాళ వీడియోలో మనం ఏదైనా పెన్ డ్రైవ్లో కానీ లేకపోతే మెమరీ కార్డులో కానీ లేకపోతే కంప్యూటర్లో ఉన్న డేటా డిలీట్ అయిపోయింది అనుకోండి, పొరపాటున మీరు షిఫ్ట్ డిలీట్ చేసేసారు. ఓకేనా, దాన్ని ఎలా రికవర్ చేయాలో చూద్దాం. చూడండి, ఓకే. దానికోసం నేను ఆల్రెడీ ఇక్కడ ఒక చూడండి చూపిస్తున్నాను. ఏంటి, రిమూవబుల్ డిస్క్ అని ఒకటి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి పెట్టాను. నా పెన్ డ్రైవ్ దీనిలో ఏం లేదు. ఓకే, దీనిలో మనం ఒక ఇమేజ్ కాపీ చేసి దీన్ని డిలీట్ చేసి మళ్ళీ రికవర్ చేద్దాం. ఓకేనా, దానికోసం చూడండి నేను ఒక ఇమేజ్ దీనిలో కాపీ చేస్తున్నాను. ఓకే, దీన్ని ఓపెన్ చేద్దాం. ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం ఏముందో. ఓకే, దీన్ని నేను దీనిలో కాపీ చేస్తాను. చూడండి, ఇది కాపీ చేసేసాను, దీనిలోకి వెళ్ళేసి పేస్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు నాకు ఈ పెన్ డ్రైవ్లో డేటా ఉంది. దీన్ని మనం ఏం చేద్దామంటే రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేయాలి లేదా ఫార్మాట్ చేద్దాం. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చేసి ఫార్మాట్ చేసేద్దాం. ఫార్మాట్ చేసేసి స్టార్ట్ అంటే ఏమవుతుందంటే దానిలో ఉన్న డేటా మొత్తం వెళ్ళిపోయి, ఓకేనా, ఇది ఇప్పుడు ఖాళీ ఎంప్టీ అయిపోతుంది. ఇప్పుడు నాకు ఏంటంటే మళ్ళీ అది కావాలి. ఓకేనా, దీనిలో వెళ్ళిపోయిన ఇమేజ్ నాకు మళ్ళీ కావాలి అని అంటే దానికోసం చూడండి నేను మీకు ఒక సాఫ్ట్వేర్ చూపిస్తున్నాను, 7 డేటా రికవరీ సూట్. ఓకే, ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం ఏంటంటే డేటాను రికవర్ చేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. మన extratorrent.comలోకి వెళ్ళండి. వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ పేరేంటో చూడండి, 7 డేటా రికవరీ సూట్ కదా. ఓకే, దీన్నే మీరు ఏం చేస్తారంటే సెర్చ్లో టైప్ చేయండి. సెర్చ్లో టైప్ చేసి సెర్చ్ చేసేయండి. సెర్చ్ చేస్తే మీకు ఏంటంటే లింక్స్ వస్తాయి. టోరెంట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్పాను కదా ఇంతకుముందు కూడా. ఓకేనా, దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు 7 డేటా రికవరీ సూట్ అని వస్తుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓకే, దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇలా ఆప్షన్స్ వస్తాయి. కంప్లీట్ రికవరీ అంటే చూడండి, ఇది మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ అయిన ఫార్మాటెడ్ దానిలో నుంచి రికవర్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. నెక్స్ట్ డేటా రికవరీ, ఈ షిఫ్ట్ డిలీట్ చేస్తాం చూసారా, దానిలోకి వెళ్ళి ఇది రికవర్ చేస్తాం. డిజిటల్ మీడియా రికవరీ, డిజిటల్ మీడియా రికవరీ అంటే ఇప్పుడు మన మెమరీ కార్డులు, తర్వాత వచ్చేసి ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్స్, పెన్ డ్రైవ్స్, దానిలో నుంచి డిలీట్ చేసినా ఇది చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ పార్టిషన్ డిలీట్ చేస్తాం కదా, దానిలో నుంచి డిలీట్ డేటా అంటే రికవర్ చేయడానికి ఇది చేస్తాం. ఆండ్రాయిడ్ రికవరీ, ఫోన్ నుంచి ట్యాబ్లెట్స్ నుంచి ఏదైనా రికవర్ చేయాలి అంటే ఇది రికవర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిజిటల్ మీడియా రికవర్లోకి వెళ్దాం. దీనిలోకి వెళ్ళిన తర్వాత మన డ్రైవ్ ఏంటి అంటే ఇది కింగ్స్టన్. ఓకేనా, ఇది కింగ్స్టన్ పెన్ డ్రైవ్ నాది, అదే తీసుకున్నాను. ఓకే, మీరు దేనిలో ఉంటే ఆ డ్రైవ్ని తీసుకోండి. ఒకవేళ మీది సి డ్రైవ్ అయితే సి డ్రైవ్, డి డ్రైవ్ అయితే డి డ్రైవ్, ఏ డ్రైవ్ ఉంటే ఆ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళొచ్చు. అడ్వాన్స్డ్ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం రికవర్ చేయాలనుకుంటున్నామంటే మన ఈమెయిల్ అడ్రసెసా అంటే ఈమెయిల్సా కాదు, మల్టీమీడియాకి సంబంధించిందా కాదు, డాక్యుమెంట్సా, అట్లా ఏం కావాలో అవి తీసుకోండి. ఇక్కడ ప్లస్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఇంకా ఈ ఆప్షన్స్ వస్తాయి. వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఇవన్నీ తీసేసి మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను వేసింది అది జేపీఈజీ ఇమేజ్ కాబట్టి నాకు కావాల్సింది ఏంటి, ఒక జేపీఈజీ ఇమేజ్నే రికవర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అదే చేయండి. మీకు ఇవన్నీ కోరల్ రాక్ సంబంధించిన ఫైల్స్ ఇవన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ రికవర్ చేయాలంటే అవన్నిటిని కూడా రికవర్ చేసుకోవచ్చు. ఓకేనా, అవన్నీ చేసరికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి దీన్ని ఒక్కదాన్ని క్లిక్ చేసుకుని ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఓకే ప్రెస్ చేసి మళ్ళీ నేను ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేస్తాను. నెక్స్ట్ ప్రెస్ చేసి చూడండి ఇది ఒక్కటే కాకుండా అంతకుముందు కూడా రికవర్ అవుతుంది, దానిలో నుంచి మనం వెతుక్కోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రెస్ చేస్తే చూడండి నాకు ఇది ఎస్టిమేషన్ టైం కూడా ఇస్తుంది. ఎన్ని సెకండ్స్ అడుగుతుంది అంటే ఇది ఇప్పుడు నాకు ఎన్ని మినిట్స్ అడుగుతుంది అంటే 16 మినిట్స్ అడుగుతుంది. అంటే ఈ 16 మినిట్స్ టైం తర్వాత నేను చూసినట్టయితే నాకు ఆ డేటా అంతా రికవర్ అయ్యి నా పెన్ డ్రైవ్లో నాకు ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. డైరెక్ట్ మన కంప్యూటర్లో వస్తుంది, పెన్ డ్రైవ్లో కాదు. సరే, ప్రస్తుతానికి ఇదంతా టైం పట్టేలా ఉంది కాబట్టి నేను దీన్ని ఏం చేస్తున్నానంటే క్యాన్సల్ ప్రెస్ చేస్తున్నాను. క్యాన్సల్ ప్రెస్ చేసిన తర్వాత యాక్చువల్లీ అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత మిమ్మల్ని క్యాన్సల్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీకు ఎలా వస్తుందంటే ఇలా వచ్చేస్తుంది కంప్లీట్ అయిన తర్వాత. ఓకేనా, వచ్చిన తర్వాత నేను చూడండి ఇక్కడ రా ఫైల్స్ ఉన్నాయి సరే, ఇక్కడ ప్లస్ని క్లిక్ చేయండి. జేపీజీ ఇమేజ్ కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ థంబ్నెయిల్స్ని ప్రెస్ చేయండి. థంబ్నెయిల్స్ ప్రెస్ చేస్తే మన దాంట్లో ఏమేమైతే వెళ్ళిపోయాయో అవన్నీ ఇట్లా ఫోటోస్ ఇప్పుడు నేను ఇంతకుముందు డిలీట్ చేసినట్టున్నా ఇది వచ్చేసింది. ఇలా నాకు ఈ ఫోటోని తీసుకొచ్చుకోవచ్చు అన్నట్టు. దీన్ని సేవ్ చేయాలంటే దీన్ని క్లిక్ చేయండి, ఇక్కడ సేవ్ ప్రెస్ చేయండి, మీ కంప్యూటర్లోకి సేవ్ అయిపోతుంది. ఇలా మనకు ఏదైనా సరే మీ దాంట్లో నుంచి డిలీట్ అయినవన్నీ తెచ్చుకోవచ్చు. ఓకేనా, అంటే హార్డ్ డ్రైవ్ నుంచి డిలీట్ అయినవి కూడా తెచ్చుకోవచ్చు. ఇంతకుముందు నేను చూపించినట్టు ఇక్కడ ఈ రికవరీ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత చాలా ఆప్షన్స్ వస్తున్నాయి కదా, దానిలో నుంచి మనకు మన నచ్చిన దాన్ని తీసుకోవాలి. ఒకవేళ పార్టీషన్ డిలీట్ అయిపోతే చూడండి పార్టీషన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా, ఏ పార్టీషన్ డిలీట్ అయిందో ఆ పార్టీషన్ సెలెక్ట్ చేసుకొని ఏమేమి డేటా రికవర్ కావాలో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డేటా మాత్రమే రికవర్ అవుతుంది. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.